భారతదేశం చాలా బలమైనది. భారతదేశం మన సెక్యులరిజం చెప్పుకోకర్లా, సెక్యులర్ అనే పదం మనం యాడ్ చేయక్కర్లా. సెక్యులర్ పదం అని యాడ్ చేయకముందు 70s వీఆర్ సెక్యులర్. సెక్యులరిజం అంటే అపీస్మెంట్ కాదు, అది వైట్ వాష్లు చేయకండి. తప్పులు చేస్తే తప్పు జరిగినప్పుడు తప్పని చెప్తాం, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ మన డిఫరెన్సెస్ అసైడ్. ఉగ్రవాదం మీద మటుకు, హింస మీద మటుకు, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ రిలీజన్ మనందరం ఒకటే మాట మాట్లాడాలి. దీంట్లో మాట్లాడితే ఓట్లు పోతాయా, దీంట్లో మాట్లాడితే ఓట్లు వస్తాయి, ఇవన్నీ ఆలోచించకండి. వెదర్ యూ హ్యావ్ స్పోకెన్ ట్రూత్ ఆర్ నాట్. సత్యమేవ జయతే. మత సామరస్యం చాలా చాలా అవసరం ఈ దేశానికి. చాలామంది మత కలహాలు క్రియేట్ చేయాలనుకున్నా కానీ కొంతమంది చేస్తుంటారు. దాన్ని మీరు అడ్డుకోవాలి. మీ కళ్ళ ముందు ఒక సంఘటన జరుగుతున్నప్పుడు మీరు అడ్డుకోండి. అది ఎవరైనా సరే, ఒక హిందూ కావచ్చు, ముస్లిం కావచ్చు, ఏమని తప్పు అంటే తప్పని చెప్పండి. మీరు ఆ ధైర్యం కావాలి మీ అందరికీ. ఎందుకంటే ఆ ధైర్యం లేనప్పుడు అప్పుడు మన పొలిటికల్ పార్టీగా మనం ఉండడం అనవసరం. ఒక పొలిటికల్ పార్టీ మెంబర్గా ఉండటం కూడా అనవసరం. హార్ష్గా చెప్పమని చెప్పట్లే, గట్టిగా తీవ్రంగా చెప్పమని చెప్పట్లే, కానీ ఇబ్బందిగా ఉంది నువ్వు చేసే పని చెప్పాలి. కష్టం తెలియాలి కదా. ఇది మటుకు మనం నిర్ణయించుకోకపోతే మీరు అందరూ అసలు ఓటు వెయ్యను ఏముంటుందని, అసలు నాయకుడు కానోడు కూడా, ఇంట్లో సోఫాలో కూర్చొని కదలని వాడు కూడా, సార్ ఇది సెక్యులరిజం కాదు సార్, ఇలా మాట్లాడకూడదు అంటే ఏంటి అంటే ముస్లిం కాని వాళ్ళు చచ్చిపోతేనే మాట్లాడాలి సెక్యులరిజం అంటే? హిందువులకు జరిగితే మాట్లాడకూడదా? దట్ కాన్ బి డిఫైన్డ్ as సెక్యులరిజం. ఇది సమస్య మన దేశంలో. సెక్యులరిజం అనే పదానికి మీరు ఈ పడికట్టు డెఫినేషన్ మీరు తీసుకోకండి. ఇది మటుకు మీరు చాలా చాలా స్పష్టంగా తీసుకోవాలి. నేను చాలాసార్లు చెప్పాను, ముస్లిం సమాజంలో చాలామంది వచ్చి అడిగినప్పుడు మీకు ఏదైనా ఇబ్బంది వస్తే మొట్టమొదటి గొంతెత్తేది నేను, మీకు గుర్తుపెట్టుకోండి.